సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఓకే, కమింగ్ టు విక్రమ్ కుమార్ గారు, ఇంత టాపిక్ వచ్చింది కాబట్టి అదే ఓకే. ఆయన ముందు ఫస్ట్ ఆయన దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆయన ఆల్మోస్ట్ మిమ్మల్ని అసలు లెక్కలోకి తీసుకునే వారు కాదంట, ఆల్మోస్ట్ ఇల్టరేట్. అలాంటి విక్రమ్ కుమార్కి మీరు చాలా అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా తయారయ్యారు ఇప్పుడు. కరెక్ట్. ఎలా అది ఈజ్ సచ్ ఎ లవ్లీ పర్సన్ అండి. అంటే పర్సన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కన్నా ఆయన గొప్ప డైరెక్టర్ అండి. అంటే అతనికి ఏం కావాలో చాలా క్లారిటీతో ఉంటాడు అతను. మనం టైంలో మల్టిపుల్ రైటర్స్ అందరినీ ట్రై చేసి వర్కౌట్ అవ్వక నాగార్జున గారు బాగా వాజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ థింగ్. అది ఆ టైంలో విక్రమ్ నన్ను పిలిచాడు, ఒకసారి ట్రై చేయి నువ్వు వచ్చి. సరే ఓకే, అలాగే అతను ప్రామిస్ చేస్తున్నాడు, ఈ విధంగా తీర్చుకుంటున్నాడు అనుకున్నా. వెళ్ళాను. 3 అంటే 3 సీన్లే రాయమన్నారు నాగార్జున గారు. నేను షాక్. 3 సీన్లు ఏం జడ్జిమెంట్ వస్తుంది? విక్రమ్ అడుగుతున్నా. నాగార్జున గారి జడ్జిమెంట్ అలా కాదు విక్రమ్, ఇప్పుడు అందరూ రాశారు. ఇప్పుడు కొన్ని నెలలుగా కొంతమంది కూర్చొని రాస్తున్నారు. మొదటి సీన్ నుంచి ఎవరి సీన్ వరకు అదొక ఫ్లో, అదొక ఎమోషన్, అదొక జర్నీ. అది వదిలేసి ఎక్కడ నీకు నచ్చిన 3 సీన్లు రాయంటే మధ్యలో వచ్చి మాయాబజార్ సినిమా చూసినా మనకి నచ్చదు కదా. అలా చూస్తే మనకి మాయాబజార్ తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు 3 సీన్లు చూపిస్తే ఏంటిది అంటారు. అంత మాన్యుమెంటల్ ఫిల్మ్. ఇదేంటి ఇలాంటి ఆఫర్ పడింది అంటే, లేదు నువ్వు రాయాలి, నీకు ఆప్షన్ లేదు, ఇది ఫైనల్ ఛాన్స్, నువ్వు ఇది రాయగలిగి నీకు నచ్చితే యువర్ ఇన్, లేకపోతే మరి నేనేం చేయలేను దీనికి అంటే కొంచెం బాధపడ్డాను. ఇది చాలా అన్యాయం విక్రమ్. ఫుడ్ పెట్టినట్టు పెట్టి చేతులు వాడకుండా తిను, అలాగేదో ఉంది ఇక్కడెక్కడో ఏదో కట్టేసినట్టు. ఎలాగేది అని ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నా, ఛాలెంజ్ కింద తీసుకున్నా. అప్పుడు నేనేం చెప్పానంటే, బెస్ట్ సీన్స్ 3 కాదు, మామూలు సీన్స్ ఉంటాయి యావరేజ్, అంటే ఎడిటింగ్లో లేచిపోతాయి అవి, అలాంటి 3 సీన్లు రాస్తా. విక్రమ్కి నచ్చింది ఈ ఐడియా. ముందు అదేంటిది అలా చేద్దాం, లేదు విక్రమ్ అవే బాగా రాస్తున్నా అంటే ఇవి కూడా బాగా రాస్తానన్న అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, ఒక అవగాహన వస్తుంది కదా. అప్పుడు నాకు ఫుల్ జర్నీ టైం ఫస్ట్ సీన్ నుంచి రాసుకొని వస్తాను. మరి నీ రిస్క్ నువ్వు చూసుకో అంటే అప్పటప్పుడు 3 సీన్లు రాశాను. నాగార్జున గారికి ఇచ్చారు. నాగార్జున గారికి చిన్న షాక్. అప్పటికి ఇంకా గుండిజారి రిలీజ్ అవ్వలేదు. April 19 గుండిజారి రిలీజ్. ఇదంతా సమ్వేర్ అరౌండ్ మార్చ్ ఎండింగ్, April 1st వీక్లో జరుగుతున్నాయి. నాగార్జున గారు చూసి ఇదేంటిది హర్షనా అంటే యాక్టర్ కదా, మనం ఇంత పెద్ద ఎవరో ఏవో జర్నీ చేసి వర్కౌట్ అవ్వట్లేదు కొంతమంది రైటర్స్తో, నువ్వు ఇతన్ని తీసుకొచ్చాయంటే, లేదండి ఇష్కులో కలిసి వర్క్ చేసాం, సో అతని పొటెన్షియల్ నాకు తెలుసు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సరే అని అంటే మరి నా మొహమ్మద్ డిసప్పాయింట్. నాగార్జున గారు ఎవరిని డిసప్పాయింట్ చేయరు. నేను ఇంకా యాక్టర్గా క్లోజ్గా నేను హాయ్ సార్ అది ఇదని మాట్లాడుతున్నాను, ఆయనేమో వీటితో రాయిస్తాను అంటే భయం ఉంటుంది కదా, ఏం రాస్తాడు ఏంటది చెప్పా. సీన్స్ 3 సీన్స్ విని ఇది క్వాలిటీ రైటింగ్ అని హర్ష చాలా బాగుంది విక్రమ్, గో హెడ్, ఈ పని నువ్వు ఎప్పుడు చేసి ఉండాల్సింది, ఇలా అమ్మా అనుకున్నా. ఆ తర్వాత చెప్తున్నాడు విక్రమ్, సార్కి అంత కాన్ఫిడెన్స్ లేదు యాక్చువల్గా, లక్కీగా నువ్వు బాగా రాసావు, నా పరువు నిలబెట్టా, నీ పరువు ఏంటి బాబు, ఇప్పుడు నువ్వు అన్నీ చెప్తుంటే నాకు ఎంత లాస్ అయ్యేది ఏదైనా తేడా వస్తే. అక్కడి నుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదండి. విక్రమ్కి నాకు బ్యూటిఫుల్ అనమాట. ఆ జర్నీ ఆఫ్ మనం ఇస్ లైక్ ఎవ్రీ డే మా కళ్ళల్లో ఎమోషనల్ టీయర్స్. కాకపోతే మీ మీద కంప్లైంట్ ఏంటంటే, మామూలుగా ఒక డైరెక్టర్ సినిమా ఓకే అయ్యేదాకా ఒక స్టోరీ ఉంటుంది, హర్షవర్ధన్ ఎంటర్ అయ్యాక స్టోరీ కంప్లీట్గా మారిపోతుంది. ఏంటి దాంట్లో ఉంది కంప్లైంట్ ఎప్పుడు అవుద్దంటే అండి, యాక్చువల్ కంప్లైంట్ ఎవరు చేస్తారంటే నాతో వర్క్ చేయని వాళ్ళు చేస్తారు. అంటే అది ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే రూల్ ఏం కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్స్ రాయడానికి పిలుస్తారు. నాకు చాలాసార్లు అంటే మెజారిటీ జరిగిన ఎక్స్పీరియన్స్. పిలిచిన తర్వాత నేను వెళ్ళేటప్పటికి అంత డిజైన్ అయిపోయి ఉంటుంది స్టోరీ. ఓకే, అప్పుడు దానికి నేను డైలాగ్స్ రాయాలి. దానికి ఒక X నెంబర్ ఆఫ్ అమౌంట్ మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాత నేను ఆ ఫ్లోలో ఏదైనా సజెస్ట్ చేశాను అనుకోండి, స్క్రీన్ ప్లే పరంగా కానీ, ఇది ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది. నచ్చినప్పుడు ఎందుకు చేస్తారు? నచ్చి చేస్తారు. నచ్చి చేస్తున్న ప్రాసెస్లో అది 10% మారుతుందా 100% మారుతుందా అన్నది కన్సిస్టెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. దాని తాలూకా పొటెన్షియల్ మనం చెప్తున్నప్పుడు ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఎలా ఉంది అన్న దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. అలాగా మారటం తప్పేం కాదు. అంటే దానివల్ల ఎవరైనా నష్టపోతే అప్పుడు కంప్లైంట్ అవ్వాలి. ఇది యాక్చువల్ కాంప్లిమెంట్ కింద తీసుకుంటాను నేను. ఎందుకు కాంప్లిమెంట్ అంటే, ఇక్కడ ఫస్ట్ థింగ్ నాకు ఎక్స్ట్రా పేమెంట్ దానికోసం ఏమి ఉండదు.
ఓకే నువ్వు ఇంత చేసావు కదా నీకు ఇంత ఇస్తాం అన్నది ఉండదు. ఫస్ట్ అది నా డ్యూటీలా ఫీల్ అయ్యి నేను చేసి దానివల్ల సినిమా సక్సెస్ అయితే అంతకన్నా కావాల్సిందే ఉందండి. కానీ ప్రతి సినిమాకి ప్రతి ప్రాజెక్ట్కి మీరు ఆల్మోస్ట్ 11th అవర్లో ఎంటర్ అయ్యి మిరాకిల్ చేస్తుంటారు. మిరాకిల్ అన్నది అవుతుంది, అయిన ఉన్నాయి, ఫెయిల్ ఒకటి రెండు కూడా అయినాయి. నేను కన్విన్స్ చేయలేకపోయినా. ఎందుకు అప్పటిదాకా మీ పక్కన పెట్టుకుని కూడా గుర్తించరా, లేకపోతే ఎవరు ఆప్షన్ లేకుండా పెట్టుకుంటారా? నంబర్ ఫస్ట్ నుంచి నాకున్న ప్రాబ్లం ఇది. ప్రాబ్లం అన్నో ఓ సిచ్యువేషన్ ఇది. ప్రాబ్లం అంత కరెక్ట్ వర్డ్ కాదు, సిచ్యువేషన్. ఏంటంటే ఫస్ట్ ఎవరికి నాకు అనిపించడం, పక్కనే ఉంటాను అంటే ఒక లో ఎస్టీమ్ ఉంటుంది. అంటే లో ఎస్టీమ్ అంటే అసలు ఆలోచించరు ఆ దీంట్లో. అంటే ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఒకళ్ళు ఏదైనా పని చేస్తున్నారు, ఒక సపోజ్ మీరు యాక్టర్, మీరు రైటింగ్ కూడా చేయగలరు అని చెప్పారు అనుకోండి, మీరు యాక్టర్గా ప్రూవ్డ్ కదా, రైటింగ్ ఎందుకు చేయాలి అని క్వశ్చన్ వస్తుంది. అసలు మీ దగ్గర ఒక వర్షన్ తీసుకుందాం, మీరు ఏం రాస్తున్నారో చూద్దాం, నచ్చితే పెట్టుకుందాం అన్నది రాదు. ఎందుకంటే అది రిస్క్ అయిపోతుంది. అంటే ప్రూవ్డ్ ఎలాగోలా మీరు ప్రూవ్ అయిపోతే నేను ఛాన్స్ ఇవ్వడానికి మీకు రెడీగా ఉంటా. కానీ మిమ్మల్ని మీ ప్రూవ్ చేసుకోవడానికి నేను ఛాన్స్ ఇవ్వలేను. అంటే ఇక్కడ చాలా డబ్బులు, ఎమోషన్స్, ఇమేజ్ వీటన్నిటితో కూడుకున్న పని కాబట్టి అందుకే అవకాశాలు చాలా కష్టం దొరకడం. అంటే దొరకడం కష్టం అంటే దొరికితే అవకాశాలు వస్తే అది ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అక్కడ. ఎందుకంటే ఒక ఒపీనియన్ ఉంటుంది, ఏం చేస్తాడో చూద్దాం అనుకున్న దగ్గర యాక్చువల్గా మైనస్ జరుగుద్ది, అదే సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా అవుతుంది. ఆవిడ చేస్తాడరా అన్న దగ్గర ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్ అన్నది దాని మీద డిపెండ్ అయిన అంశం అండి ఇది. సో 11th అవర్ అన్నది ఏంటంటే ట్రై చేసినంతసేపు చేసి అన్ని రకాలు చేసి ఇంకెవ్వరు దొరక సరే ఉన్నాడు కదా పెట్టే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు అన్నీ వర్కౌట్ అయినాయి నాకు. అన్నీ నాకు బెస్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్స్ నాకు మంచు విష్ణు దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఎప్పుడూ కనిపించినప్పుడు ఒక మాట వాళ్ళ ఫాదర్తో అంటున్నాడు, మోహన్ బాబు గారితో. అప్పుడు పరిచయం అయింది మా ఇద్దరికి. అయినప్పుడు అసలు ఏంటి ఇంత అండర్ రేటెడ్ పర్సన్ మీరు, అంటే యాక్టర్ అని కూడా కాదు, మీరు రైటింగ్ సైడ్ మీరు ఇచ్చినవన్నీ ప్రూవ్ చేసుకుంటున్నారు కదా, బట్ స్టిల్ మీకు ఎందుకు ఆ లైమ్ లైట్ అది రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని. సో ఫర్ మీ లైక్ అది ఆ సక్సెస్ కోషంట్ అది డిఫర్ అవుతుంది అండి పర్సన్ టు పర్సన్కి. నాకేంటంటే సినిమాన ప్రపంచం అన్నట్టు ఉండను నేను. నా పర్సనల్ లైఫ్ నాకు ఉండాలి, నా పర్సనల్ ప్లెజర్స్ నాకు ఉండాలి, నా తిరుగుళ్ళు, హాలిడేస్ అనడం కరెక్ట్ కాదు, బట్ తిరగడం అంటే చాలా ఇష్టం నాకు, ట్రావెలింగ్. సో అవన్నీ ఉండాలి, దానికోసం కొంచెం టైం పెట్టుకుంటాను, అలాంటివన్నీ ఉంటాయి. సో నాకు ఇష్టం, బాగా నచ్చినవి బాగా చేయగలుగుతాం, మీరైనా ఎవరైనా. సో అక్కడ డబ్బుల కోసం ఏదో ఒకటి చేసేద్దాం అన్నది యావ ఉండదు. ఎందుకంటే అలా వెళ్తే సక్సెస్ కూడా అవ్వచ్చు, అది మనకి టచ్ చేయదు. ఫెయిల్ అయితే అనవసరంగా లేనిపోను గొడవ, కట్టుకున్న కోట గోడతో కూలిపోయినట్టు ఉంటుంది. సో మనం బాగా ఇది అయితే బాగా చేయగలం అనుకున్నప్పుడే నేను చెప్తాను. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర, ప్రొడ్యూసర్స్ దగ్గర ఈ డిస్కషన్ ఇలాగే జరిగింది. నాకు అంతగా కనెక్ట్ అవ్వకపోతే చెప్పేస్తాను, సార్ ఇది నేను అంతలా చేయలేకపోవచ్చు సార్, మీరు ఆలోచించండి, రిఫ్యూజ్ చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. అంటే నేను ఇప్పుడు రిఫ్యూజ్ చేస్తే మీలాంటి వాళ్ళని ఏదో కాదన్నట్టు, ఇక్కడ మీ నుంచి వచ్చే డబ్బుల్ని ఇవన్నీ వదులుకునే రిస్కే కదా. అంటే వాళ్ళు హర్ట్ అవ్వకూడదని కొంచెం ఎలాబరేట్గా, ఇది నా టైప్ కాదు, దిట్స్ నాట్ మై కైండ్ ఆఫ్ ఫిల్మ్, నేను నమ్మను దీన్ని. అలాగే కొన్ని తప్పుకున్నా కూడా జరిగినాయి. మీరు మామూలుగా పంచ్ డైలాగ్స్కి వ్యతిరేకమా? పంచ్ డైలాగ్స్ అన్న ఉండవు సార్ అసలు, అదేదో అంటారు కానీ పంచ్ అంటే ఏంటి? పంచ్ ఎవరికి పంచ్? పంచ్ అన్నది అసలు ఆ మాటకి అర్థమే నాకు తెలియదు. అంటే సరదాగా అనేస్తాం మనం, ఇంటర్వల్, బ్యాంగ్, పంచ్, ఇవన్నీ కొన్ని సరదాగా క్రియేట్ అయిన టర్మ్స్. అంటే దో దే ఎగ్జిస్ట్, పంచ్ అనేది ఉంటుంది, పంచ్ డైలాగ్ అనేది ఉంటుంది. పంచుల కోసం ప్రాణాలు తీసుకోవటం అనేది నాకు ఇప్పుడు అలవోకగా జరిగిపోవాలి సార్. అది క్యారెక్టర్లోంచి పుట్టాలి, ఒక క్యారెక్టర్లోంచి ఆ మాట రావాలి. ఇది కలెక్షన్ ఆఫ్ జోక్స్ లాగా, లేకపోతే కలెక్షన్ ఆఫ్ డైలాగ్స్ లాగా ఎక్కడి నుంచి ఏదో తీసుకొని టప చెప్పేయటం, డైలాగ్ చెప్పేయటం వర్కౌట్ అవుతుంది. అలా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు సార్. నేను దాన్ని ఐ కాంట్ ఓన్ ఇట్, అంతే, నేను ఓన్ చేసుకోలేను, దాన్ని విమర్శించట్లేదు, నాకు నచ్చవు అవి. త్రివిక్రమ్ గారు రాస్తే వాటిని ఏమంటారు మీరు? త్రివిక్రమ్ గారు రాసే పంచ్ డైలాగ్లా అవి బాగుంటాయి. కలేజా మూవీ అన్నది నాకు పెద్ద షాక్. అసలు ఆ సినిమా ఆడకపోవడం ఏంటి? రైట్, నేను ఒప్పుకుంటాను, నేనే చెప్తాను ఏంటి, అంత విపరీతమైన ఫ్యాన్ నా మూవీకి నేను. ఆ మూవీకి ప్రాబ్లం స్టోరీ లేకపోతే ఇంకేదో ఉంటుంది, ఒక్కొక్కటి చెప్తాడు.
వాళ్ళందరికన్నా నేను ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. కానీ నేనేమంటానంటే ఆ సినిమా ఇట్స్ అటువంటి ఫిల్మ్ మూవీ అది మన ఒక స్టోరీ లైన్కి కన్ఫైన్ అయిపోయి ఉండదండి. నా ఉద్దేశం అది. అందులో చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. మహేష్ బాబు చేసిన పర్ఫార్మెన్స్ అంటే ఇంకా నా భూత నా భవిష్యత్తులా ఉంటుంది. ఆ డైలాగ్స్ అసలు పెద్ద పంచులు ఉండవు అందులో. అది నేను అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కారు గుద్దేసిన సీన్ ఉంటుంది. ధైర్యంగా ఉండాలమ్మా, కారు ఏదో గుర్తే ఏమైపోతుందని హీరోయిన్ సపోర్ట్ చేయడానికి, హీరో కొన్ని డైలాగ్స్ చెప్తాడు. చెప్పినప్పుడు అతను వెనకున్న కారు ట్యాక్సీ గురించి చెప్తే నా కారు అంటే ఇదా అని అర్థమైపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కారుని చూసి ఏడుపు వచ్చేస్తుంది. అసలు ఏం పంచి ఉంది అందులో అంటే నేను అదే అంటున్న క్యారెక్టర్ నుంచి రావాలి. ఇప్పుడు గిరిధర్ ఒక క్యారెక్టర్ చేశాడు అందులో, ఒకటే సీన్. గిరిధర్కి నేను అదే చెప్తుంటా, భయ్యా నీ చాలా లక్కీ ఫెలో నువ్వు ఆర్టిస్టుల్లో. నీలాగా ఒక్కొక్క సీన్లో వస్తుంటాడు. కొన్ని సినిమాల్లో త్రివిక్రమ్ గారికి ఆల్మోస్ట్ ఉంటాడు. ఆ ఒక్క చేసిన పేలుతూ ఉంటుంది. ఎంతో కబుర్లు చెప్పి ఏంట్రా రేపు చేసేద్దాం చూస్తున్నాం హీరోయిన్ని అది ఇదని మహేష్ బాబు మీద ఎక్కిన తర్వాత మహేష్ బాబు ఏదో రియాక్ట్ అవ్వబోతుంది, టక్మని వెనక్కి వెళ్ళిపోయి ఆ దేవుడనే వాడు ఉన్నాడు రా సంగతి చూసుకుంటాడు. ఇది పంచ్ డైలాగ్ కాదండి, అంటే పంచ్ ఫర్ ద సేక్ ఆఫ్ పంచ్ కాదు. ఇవన్నీ మనకి ఆ సినిమా అంటే కుప్పలు తెప్పలండి. అండ్ మీరు ఇప్పుడు డైరెక్టర్గా మారడానికి మీకు ముందే ఆ ఎయిమ్ ఉందా, లేకపోతే మీరు రైటర్గా ఎక్కడో డిసప్పాయింట్ అయ్యారు? అంటే వర్క్ చేసి ఏదో మీ యొక్క కోరికను సరిగ్గా తీర్చుకోలేక అలా డైరెక్టర్ అయిన వల్ల, లేకపోతే అంటే ఇది మా యూజువల్గా డైరెక్టర్స్ అందరికి ఇదే రీజన్ ఉంటుందండి. మీరు అందుకే అడిగారు నన్ను. అది ఒక రీజన్ అండి. బట్ బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి సినిమా చూస్తే నాకు అది 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, అది తెలియదు నాకు తెలిసినంత వరకు అది ఒక తెర. ఆ తెర మీద కొంత ఎమోషన్ నడుస్తుంది స్టోరీ పేరు మీద. సో నాకు వీళ్ళ యాక్టర్స్, ఇందులో మ్యూజిక్ ఉంటుంది, ఇందులో సినిమాటోగ్రఫీ ఉంది, ఇందులో CG గ్రాఫిక్స్ వర్క్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవి తెలియవు. టోటాలిటీలో ఈ మూల నుంచి ఆ మూలకి ఎలా కదులుతుంది, ఎవరు ఎలా కదులుతున్నారు, కథ ఎలా కదులుతుంది, దీని మీదకి వెళ్ళేవాడిని చిన్నప్పటి నుంచి. సో నేను చూసిన సినిమాని చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పడం చూశాను. ఈ పోలికలు చాలా మందికి ఉంటాయి. పెద్ద డైరెక్టర్స్ అందరూ ఇదే చెప్తుంటే ఇంకా నేను కూడా చెప్పడం ఎందుకు అనిపిస్తుంది, కానీ సింపుల్గా చెప్పి వదిలేస్తా. నేను చూసే సినిమాని ఇంకోళ్ళు చెప్పేటప్పుడు చాలా బాగా చెప్తానండి. ఇంకా అందులో లేనివని కలిపి చెప్తా. వీళ్ళు వెళ్ళి చూస్తే అవన్నీ ఉండవు అందులో. ఇదేంటి ఇవన్నీ చెప్పాడు అవన్నీ లేవు అంటే అవన్నీ యాడ్ చేసి. సో ఇక్కడి నుంచి పుడతారండి ఇందులో. ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళందరూ బేసిక్ నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్కి ఇదే క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు వస్తారు ఇండస్ట్రీలోకి, వస్తారు, ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ. సో ఇక్కడ నా వరకు వచ్చేసరికి సేమ్ రీజన్ అండి. ఏంటంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ వాట్ యూ సే ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ హౌ యూ సే ఈజ్ ఇంపార్టెంట్. అది డైలాగే కానివ్వండి, మ్యూజికే కానివ్వండి, ఏదైనా మ్యూజిక్, డైలాగు, కెమెరా ఇవన్నీ స్టోరీ టెల్లింగ్ డివైసెస్ అని నా ఉద్దేశం. సో అలా చూడరు. మ్యూజిక్ అంటే జస్ట్ నింపే, జస్ట్ సౌండ్ వేసే, ఇది అది అంటే వాళ్ళు కమెంట్ చేయడం కాదు, అవి బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. బట్ ఇది కాదు కదా స్టోరీ టెల్లింగ్ అంటే. ఇంకోటి మనం చూసి వచ్చిన సినిమా వేరు, మన సెన్సిబిలిటీస్ వేరు. అలా ఒకసారి చేసి చూపిద్దాం ఒకటి అన్న తప్పని నుంచి పుట్టిందే డైరెక్షన్ సైడ్.